వచ్చే ఎంకమ్మ ఆ టోల్ పేకనే గట్టిగా పట్టుకోయి, లేకపోతే అది కొంచెం బెసికిందంటే ఏళ్ళ నుంచి ఊడి మీద పడతా, దెబ్బకే అప్పచ్చిలాగా అయిపోతావు తెక్కలాన. అవునే 10 రూపాయల కట్ట, 20 రూపాయల కట్ట, 50 రూపాయల కట్ట అన్నీ లబ్బర్ చెట్టు పెట్టినగానే ఈ సూర్యులు పెట్టినగా మరి ఇప్పుడు కనపడతలేదే. కొంప తీసి నాకు తెలియకుండా నువ్వేమన్నా కామాక్షి కుమ్మక్క కాలేదు కదా. చెప్తా నీ మీద అంజన వేపిస్తానే, డబ్బులు కట్టలేడిపోయి అబ్బా, లేకపోతే ఎలకలు గనక ఏమైనా కొట్టినాయి ఏంది. వచ్చే ఎలకల్లారా, నా సంగతి మీకు సరిగా తెలియదు. ఈ 1 మనగాల ముందే ఎక్కలు చేస్తారా. చెప్తా నా కోపం వచ్చిందంటే మిమ్మల్ని ఊర్లో లేకుండా ఉరికిచ్చి కొడతా. ఏమనుకున్నారా ఏమో. దొరికింది నా కట్ట దొరికింది డబ్బులు కట్ట దొరికింది. అమ్మయ్యా డబ్బులు ఆడికి బాగాలేదన్నమాట. ఇక్కడే చోరులో ఉన్నాయన్నమాట. వస్తే ఎంకమ్మ కొంచెం నువ్వు పక్కగా జరగవే. డబ్బులు దొరికిన సందర్భంలో ఈ కండ్లు వీరడం ఏ నుంచి కిందకు దిగుతుంది అన్నమాట. జరగవే గబక్క నీ మీద పడ్డంటే మళ్ళీ ఇబ్బంది అయింది. అత్తయ్య గారు, మామయ్య గారు, ముత్తాత గారు, తాతయ్య గారు, ఎంకమ్మ గారు, కామాక్షి గారు, నేను కిందకు దిగుతున్నా. అమ్మయ్యా చూసావే ఎంకమ్మ, నీ పతిదేవుడు ఎంత శక్తిమంతుడా. నాలాంటి భర్త నీకు దొరికినందుకు రోజు నువ్వు గాబిడి నేలతో నా కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలన్నమాట. వామ్మో, ఒక్కసారిగా అంత ఎత్తు నుండి ఎలా దూకారండి? మీరు ఏదో మాట వరుసకు దూకుతారని అన్నారేమో అనుకున్నా. అసలు మీరు ఎంత శక్తిమంతులండి. మీరు పైకి కనపడరు గాని విషయం ఉందన్నమాట. ఈ సంగతి వెంటనే మా వాళ్ళందరికీ చెప్పాల్సిందే. ఎంకమ్మ, నా సంగతి నీకు సరిగా తెలియదు. ఇంకొకసారి నీ వాళ్ళ గురించి చెప్పా అంటే మళ్ళీ టూల్పేట మీద ఎక్కి ఈసారి ఎలుకలు దిగుతా. దెబ్బకే నా బాధలు నీ బాధలు పోతాయి. ఏమనుకున్నా ఎరుదాన. ఏమంట ఎలాకే ఎవరించి బురక చెప్పుద్దంట. అసలే ఉంది నీ వాళ్ళ దగ్గర. తిక్కలా చెప్పు. అసలు అనుకుంటా నీ గురించే. మొన్న మధ్య పండక్కి మా వాళ్ళని గంపెడు ముందుకెళ్తున్నంత ఆనందంతో తీసపోయినా. ఏమైందే దాని వచ్చిందని చెప్పు. ఏమైందే? తీరా వాళ్ళు తీపోతే కట్టుకోవటానికి లింగి కూడా పక్కింట్లో అడుక్కొచ్చారు. ఇంకొకసారి నా ముందు మా వాళ్ళు అన్నామంటే నోటికి 50 పెట్టి అతికిస్తా. ఏమనుకున్న ఎరుదానా. పదా డబ్బులు ఎక్కువ పదా. 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు. నాదో సందేహం. మన ఇంట్లో ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్న బీరువా ఉండగా అలా దూలం మీద, అటకల మీద, ఇంటి చూరులో దాచిపెడుతున్నారు. ఇదేమన్నా దొంగ డబ్బా? అవునే, నేను పొద్దుంతా వడ్ల బత్తాల మీద కూర్చొని రాత్రిలో ఇళ్ళ కన్నాలు వేస్తున్నాను అనమాట. ఇవాళ నుంచి నువ్వు కూడా రావే నా పక్కన. రాత్రి పట్టుకొని ఉప్పుకొని నువ్వు కూడా రా. నా సంగతి నీకు సరిగా తెలియదు. నా కోపం వచ్చిందంటే పోయి నీళ్ళని బయలు దుగుతా. తర్వాత నువ్వు ఇబ్బంది పడతా ఏరిదాన. లేకపోతే తంగేడి కాడున్న పొలంలో పండిన పంటను అమ్మితే వచ్చి డబ్బులు నేను లెక్క పెడతంటే ఇదే మన దొంగ డబ్బా, ఎవరన్నా ముంచిన డబ్బులా అంటే ఏరిదానా. మరేం లేదే, డబ్బులు బీరువాలు పెడితే పుసుకుని దొంగలు పడి అందులో ఉన్న డబ్బులని ఎత్తకపోతారేమోనని అప్పుడు నువ్వు నేను తలకాయలు పెట్టుకుంటా ఏడుచుకుంటూ కూకోవాలా. అందుకనే ఆ డబ్బు కట్టల్ని దూలాల మీద, ఈటి చూరులో పేకుల కింద పెడతాను అనమాట. అక్కడైతే ఎవరికి తెలియదు అన్నమాట. అబ్బు ఏందిదే, ఇవాళ మా ఎంకమ్మకి ఎన్ని గొప్ప విషయాలు చెప్తాను. మళ్ళీ లెక్క మర్చిపోయినగా మళ్ళీ మొదటి నుంచి లెక్క పెట్టాలి. 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు. ఎంకమ్మ, నీ తోలుగా మాట్లాడుతాం అనుకున్నావానే. అక్కడ సినిమా చూసేట్టు కూకోపోతే నువ్వు కూడా డబ్బులు లెక్క పెట్టచ్చు కానీ ఆ 20 రూపాయలు కట్ట తీసుకొని లెక్క పెట్టు. లెక్క పెట్టు అన్నీ నేనే చెప్పాలా. మిందాక ఎంతవరకు లెక్క పెట్టిన అబ్బా మా ఎంకమ్మతో మాట్లాడేసరికి అన్ని మర్చిపోయినగా మళ్ళా మొదటి నుంచి లెక్క పెట్టాల. 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు.
ఎవరో వస్తారని ఏదో చేస్తాలని ఎదురు చూచ మోసపోకమా, నిజ మనిషి నిద్రపోకమా, నిజ మనిషి నిద్రపోకుమా. అబ్బా నా సాంద్రంగా ఈ పాట ఎన్నిసార్లు పాడుకున్నా భలేగుంటుంది. ఇలా మా పులేం చేస్తుందో ఏమో, మళ్ళీ చొక్కాలాగా వేసుకుంటూ ఏమో. ఇప్పుడు అట్ట ఒకవేళ వేసుకుంటే ఏం చెయ్యాలి? లేదేమైనా మా బాబు గారు చొక్కాలాగా వేసుకుంటా బుడకాల బొల్లి ఉంటాడు. బాబు గారు, ఓ బాబు గారు, ఎక్కడున్నారు బాబు గారు? నేను వచ్చాను బాబు గారు, ఏదైనా ఆట ఆడుకున్నారు రండి బాబు గారు. ఓయ్ మా పులియాల వాటిల బత్తాల మీద లేదుగా, యాప్ చెట్టు మీద కూడా లేదు, ఇటు పెక్కుల మీద కూడా లేడుగా. ఎటు పోయిందో బా, కొంప తీసే భూమిలోకి అని పోయిందో ఏందో. అమ్మ బాబు గారు, ఎక్కడున్నారు బాబు గారు? మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నా బాబు గారు. మీ బంగారు నోడుతూ ఒకసారి పోలయ్యా పోలయ్యా అని పిలవండి బాబు గారు. బాబు గారు, ఓ బాబు గారు, ఎక్కడున్నారు బాబు గారు? ఈ పోలయ్య దొంగ సచ్చినుడు వచ్చినట్టుగా వీడికి పని తక్కువ అరుపులు ఎక్కువ. చూడు బర్రెసినట్టుగా ఎట్టడుతుండో. ఆ సైడికి వాన రాని వరద రాని నెత్తి మీద పిడుగులు పడ్డా వాడు అట్లే తోక వేసిన కోతలా అర్థమే ఉంటాడే. ఒరే పాలయ్యా, ఎక్కడున్నారా? ఇక్కడ 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 అన్నమాట. ఎక్కడరా? ఎక్కడ తలుపు తీసి చూడరా, లోపల రారా, నీకోసం అన్ని సిద్ధం చేశా, లోపలరా లోపలరా. మళ్ళీ డబ్బులు లెక్క మర్చిపోయినగా పొద్దున్న నుంచి 4 కాగితాలు లెక్క పెట్టడానికి ఎంత ఖాతా అవుతుంది. ఇప్పుడు దొంగ సచ్చుడు వచ్చి మళ్ళీ లెక్క పోగొట్టిండు. ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి లెక్క పెట్టాలి. 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు. ఇవాళ మా బాబు గారు ఏందా మాటలు ఇంట్లో వచ్చి వినపడతాను ఏందబ్బా? లోపల అమ్మగారు కూడా ఉన్నట్టుందిగా. ఇదేమన్నా కళ లేకపోతే నాకేమన్నా మతిభేమి ఇచ్చిందా? అసలు మా బాబు గారు ఏంది వాటిలో మొత్తం కుక్కకుండా ఇవాళ ఇంట్లో ఏమన్నా కొత్త ఆట ఆడుతున్నాయి ఏందా? ఏమో ఎవరికేం తెలుసు. ఒకసారి తలుపు చూద్దాం. 90 రూపాయలు, 100 రూపాయలు, 100 తర్వాత ఏందబ్బా? 100 తర్వాత 110 రూపాయలు, 120 రూపాయలు, 130 రూపాయలు. ఒరే పోలేవు, నిన్ను చూసిలేరా? ఒరే పాలయ్య, నేను చూసిలేరా? ఇంకా అట గొడ్ల గోబులాగా గుడ్లు మిటకరించుకుంటూ ఏం చూస్తాలే గానే లోపల రా. ఇలా డబ్బులు లెక్క పెడదారా? దారా వచ్చి నీ బంగారు చేతులతో ఆ కట్ట లెక్క పెట్టు. మా అంకమ్మ చూడు ఏదో పడవ ప్రమాదం జరిగా 10 కోట్లు పోయినట్టు అట్ట బిర్ర కూర్చుందో. వస్తే అంకమ్మావు, నువ్వు డబ్బులు లెక్క పెడుతున్నావా? ఆ వంకతో కూకుని నిద్రపోతున్నావానే. అసలు ఇప్పటివరకు ఎంతవరకు లెక్క పెట్టిందే? ఇదిగో మన పోలే దొంగ సచ్చినోడు కూడా వచ్చిండు. ముగ్గురు 3 చేతులు ఎత్తే అందరు లెక్క పెట్టొచ్చా? మళ్ళీ నా లెక్క తప్పినట్టుందిగా, మళ్ళా మొదటి నుంచి లెక్క పెట్టాలి. ఒరే పాలయ్య, ఈ కట్ట నువ్వు లెక్క పెట్టలేవు గానే ఆ 50 రూపాయల కట్ట నాకు నేను లెక్క పెడతా. ఎందుకంటే అంత పెద్ద కట్ట నువ్వు చిన్నపిల్లగాడి లెక్క పెట్టలేరా? బయటకు లెక్క పెడితే మన దగ్గర డబ్బులున్నట్టు అందరికీ తెలిసిపోతుంది. నేను మనసులో లెక్క పెడుతున్నానండి, మీరు కూడా మనసులోనే లెక్క పెట్టండి. ఒరే పోలయ్య, కాగితాలు చిరిగిపోకుండా త్వరగా లెక్క పెట్టు. అబ్బా, మా బాబు గారు అమ్మగారు పనులను కూడా చూడకుండా ఇంట్లో కుక్క పెట్టుకొని డబ్బులు లెక్క పట్టమంటున్నారు. ఈ పేదోడు మీకే చిరువులను తీర్చుకోమంటారు బాబు గారు. తమరి అమ్మానం చూస్తుంటా నా కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి బాబు గారు. మీ గుండెల్లో గోపెట్లాగా ఒదిగిపోతే బాబు గారు. ఈ జన్మకే ఈ చాలు బాబు గారు. లెక్క పెడతా బాబు గారు, లెక్క పెడతా. మీకోసమన్నా లెక్క పెడతా బాబు గారు. ఇవన్నీ 10 రూపాయలు అన్నమాట. 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు. ఇది 10 రూపాయలు 10 రూపాయలు. మళ్ళమ్మట 20 రూపాయలు అన్నమాట. 20 రూపాయలు. నాకు లెక్క పెట్టడం వచ్చింది. నాకు లెక్క పెట్టడం వచ్చింది.
అట్నే 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 మళ్ళా ఏందబ్బా ఇప్పుడు 30 రూపాయలు అన్నమాట, 30 రూపాయలు. ఓ బాబు గారు, నాకు లెక్క పెట్టడం వచ్చింది బాబు గారు. అమ్మగారు, నేను లెక్క పెడతాను అమ్మగారు. అసలు మొత్తం నేనే చూసుకుంటా, మీరు వెళ్ళిపోండి బాబు గారు. ఒరే పాలయ్య, నట్టింటి కోకునట్టు ఆడవు మాకురా. డబ్బులు లెక్క పెట్టమంటేనో ఆ పెద్ద పెట్ట మునిగినట్టు మునుగుతుంటే, అసలు నీ మూలుగుడికి ఊళ్ళో వచ్చిన పిల్లగాళ్ళకి జ్వరం వచ్చినా వస్తాయి. దరిద్రుడా, ఏనంట పెద్ద వత్తాదైనట్టు అన్ని ఏనే చూసుకుంటుందట. నాకు కోపం వచ్చిందంటే నేను దేశపోయి యాపకొమ్మకి తిరగల మరగల కట్టి కింద మూకుల్లో జీడిపోక పెడతా. దెబ్బకి మొఖం అంతా వాసి నువ్వే ఇబ్బంది పడతావు. తెంగర చచ్చినాడా. వస్తే ఎంకమ్ము, పొద్దున మనం మొదలు పెట్టినప్పటి నుంచే ఎప్పటి వరకు ఏం డబ్బులు లెక్క పెట్టినా ఎరుదానా? అసలు లెక్క పెడతాను లేక నోట్లో గొడగొడ అనుకోవడం, మనసులో కామాక్షి గారి గురించి, కోళ్ళ తాలింపు కొత్తిమీర గురించి ఆలోచన తిక్కలానా. ఒక పక్క పోలయ్యా, ఒక పక్క నువ్వు, ఇంకో పక్క ఇంట్లో గాలి రాక ఊళ్ళంతా కొత్త కొత్తలు ఆడిపోతుందా. 50 రూపాయలు, 100 రూపాయలు, 150 రూపాయలు. అది పోలయ్య లెక్క పెట్టిన డబ్బులన్నా ఆ కింద కుప్పలు పెట్టరా, కుప్పలు పోయా కింద. అమ్మో, మా బాబు గారికి ఇంట్లో గాలి అట్టం లేదటగా. గాలి రాక ఒడ్డు మీద చేపల గిలగిల కొట్టుకుంటున్నట్టుందా. ఇప్పుడు ఏం చెయ్యాలా? ఎలాగైనా మా బాబు గారికి గాలి వచ్చినట్టు చేయాలా. ఏం చేయాలబ్బా, ఏం చేయాలి? నేను ఒక్కరిని ఏం చేయగలను మా బాబు గారికి? ఏం చేయలేడు, చూసిన ఏం కనపడతలేదు. అక్కడేదో ఉందిగా, అక్కడ పంకా ఉంది, పంకా ఉంది అక్కడ. పొయ్యా దాని మేట నొక్కితే మల్లమాకు పక్కన కూర్చున్నట్టే చల్లటి గాలి వస్తుందా. అంతే అంతే అంతే. పోలయ్య అంటే మరి మామూలుడు కాదు మరి. వచ్చే పంక, మా బాబు గారికి గాలి రావట్లేదు అంటున్నా. ఎమ్మటే అయ్యగారికి గాలి కొట్టు. అట్నే అట్నే అట్నే. పంక తిరిగింది, పంక తిరిగింది, పంక తిరిగింది, తిరుగుతుంది, గర్ర తిరుగుతుంది. అమ్మో, నా డబ్బులు ఎగిరిపోతున్నాయి కదా, డబ్బులన్నీ గాలి కొట్టకపోతున్నాయి. అమ్మో, ఇప్పుడెట్ట? ఒరే పాలై దొంగ సచ్చినోడా, ఇప్పుడు దానికి ఎక్కడ గుమ్మటంలా కూర్చున్నావు కదా, ఆ పంక దగ్గరికి ఎప్పుడు పోయినవురా దరిద్రుడా. అసలు నాకు గాలి రాకపోతే నీకెందుకు, వస్తే నీకెందుకు రా తెగరాడా. నా డబ్బులు మొత్తం ఇటు నిండా అడ్డగోలు కొట్టకపోయినాయి కదరా ఎర్రోడా. అసలు నువ్వు నాకెక్కడ దొరికినవురా? ఉండు, నీ పని చెప్తా. ఇంకోసారి నా కంటికి కనపడ్డావంటే నీకుంటుంది దరిద్రుడా. ఉంటాయి నీకు. అవును, నేను అసలు డబ్బులు ఎందుకు లెక్క పెడతాను, ఇయ్యాలా ఎందుకు లెక్క పెడతానని ఏమో. మా ఎంకమ్మకి ఏమో తెలుసో తెలీదో. ఎంకమ్మ, ఇవాళ మనం ఎందుకు డబ్బులు లెక్క పెడతానే? ఇంకా అట బొమ్మలాగా కూర్చోకుండా ఆ ఎగిరిపోయిన డబ్బులని నేరే తల్లే. అత్తగారు, మామయ్య గారు, తాతయ్య గారు, ముత్తాత గారు, తండ్రి గారు, ఎంకమ్మ గారు, కామాక్షి గారు అందరం కలిసి బాయిలో దిగుదాం పదండి. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.